ఆతుగాని దొరకబట్టి గుద్దంతా ఎట్లా వలదెంగాలంటే 6 నెలలుగా సుల్లిగాడు కుర్చీ మీద కూసవద్దు, నిలబడే ఉండాలి. అట్లా చేయాలని గుద్దా. నేను ఆయన ఒక రూమ్ లో బంద్ చేసి నా పిత్తు పావులతో పిత్తి పిత్తి అని మొడ్డ కొల్పెచ్చా. పాపం ఈ పాటి మొడ్డ కూర్చుంటారు సుల్లిగాళ్ళు. అతుగా బయటికి రాబోయే బాడుకో. అలే అతో చుల్లిగా బయటికి లాలా. అరే ఏమందిరా, ఎందుకు అరుస్తారు? అతుగా ఈ వారంలో పార్టీ నువ్వేయాలే, గుర్తుంది కదా? దీని అమ్మ అప్పుడే నా వంతు వచ్చింది 60. సుల్లిగా మా వంతు ఉన్నప్పుడేమో గుద్దల్లని చేసి తీసుకుంటావు, నీ వంతు రాగానే ఏడుస్తావా? జర పైసలు టైట్గునేరా. మా అక్కడే మాకు అవన్నీ తెలియదు. నీ వంతు వచ్చింది, నువ్వు పార్టీ ఇవ్వాలంతే, లేకపోతే గుద్దంతా వాళ్ళు తెంగుతాం. గుద్ద వాళ్ళు దెంగిపించుకుంటే పార్టీ మాఫ్ చేస్తారా? చేసాడే చెప్పురు, ఇప్పుడే నా గుద్ద పెడతా వచ్చి వాళ్ళు దెంగుర్రి. అలే చుల్లిగా నీ గుద్ద పలిగినా పలగకపోయినా పార్టీ మతలం ఇయ్యాలే. ఏం గజ్జిగాళ్ళున్నారా? ఇప్పుడు పైసలు లేవు, వచ్చేవారం ఇస్తా. మాకదంతా తెలియదు, మాకు ఇప్పుడే కావాలి. మా వంతు వస్తే వదులుతావారా నువ్వు? సరే ఇస్తాబే, ఏదో మజాక్ ఆడుతున్నా. ఉన్నాయి పైసలు ఉన్నాయి, పొలం అడుగుర్రి. రే కొట్టుగా పిత్తుగా హోలేగా ఏం కావాలంటే ఆర్డర్ చేసుకొని గుద్ద వల్ల లాగుర్రి. ఓకే. A few moments later. అరే అత్తగా మస్తు పార్టీ ఇచ్చినవురా. నువ్వు ఇచ్చిన పార్టీకి గుద్ద కింద ఎన్ని టెన్షన్లున్నా మొత్తం గాయపైపోయినాయి. మీకంటే ఎక్కువ నారా నా మోడ్డ. తాగురి, ఎంజాయ్ చేయరే. అరే నాకు కూర్చొస్తుంది, నేను పోయొస్తా. అరే ఆగ్బే, నాకు ఒత్తు వస్తుంది, ఫస్ట్ నేను పోసొస్తా. ఈ మొడ్డల బార్లో ఒకటే బాత్రూమ్ వాడింది. జల్దీ రాబే, లేకపోతే నేనే పోసుకుంటా. ఇట్లా పోయి ఇట్లా వస్తా. సార్ బెల్ కల్తాంలా చుల్లిగా ఓపిక పత్తో. ఫస్ట్ బిల్లు కట్టిన తర్వాత మాట్లాడబేను. మా దోచుగాలు ఉచ్చపోయినకి పోయిండు, ఆ లాంగనే కత్తలు ఆగు. A few moments later. 5 నిమిషాలైంది, మీ దోచుగాడు ఇంకా రాలే. వస్తాడా రాడా? వచ్చల్లా ఎలిగిపోతలు. మొడ్డొస్తాడు, వచ్చేటోడు ఉంటే ఎప్పుడు వచ్చి బిల్లు కట్టేటోడు. ఆడు రాడు, నువ్వే కట్టు బిల్లు. పైచలు అంతానుంటే బిల్ నేను ఎట్లా కత్తల్లా? ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదరా, పొట్టి పాడుకోవు. వేతల్ 4 ఫుల్ బత్తలు, 4 బీళ్లు, 4 లంబాతలు తీసుకలా. అట్లనే తప్పు కింద చికెన్, మటన్, ఫిష్, ప్లాంచ్ అన్ని పట్టుకలా. అరే సుల్లిగా సున్నికే బికరి గాని లెక్కున్నావు. నువ్వు అంత పైసా పెట్టి మందు తాగుతావా? అలే మా అక్కలే ఎవరిని పట్టుకొని బిచ్చపోలంటున్నావులా? గుద్దా మూసుకొని తెప్పి తీసుకలా. అనంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంద్రా? పో తీసుకురా పో. అలే అతుగా పోయిటప్పుల ముఖం మీద 100 రూపాయల తిప్పు దెంగులా. 100 ఏంద్రా, 200 దెంగుతా. మన స్టేటస్ సులియానికి తెలవాలి. అరే ఈ అతుగాడు ఉచ్చకు పోయిండా, దొడ్డికి పోయిండా? ఇంతసేపు పోయిండు. నాకెందుకు అని మీద డౌట్ వస్తుందిరా. అట్లా నాకు బే బాడుకో, గుద్దం గుర్తుంది. ఆడు ఫస్ట్ చెప్పిండు అంత పైసలు లేవని, అయినా తీసుకొచ్చి తాగిపించిండు. ఇప్పుడేమో వస్తా అని చెప్పి ఆడనే పోయిండు, వస్తనే లేడు. ఆగిరా, నేను బాత్రూమ్కి పోయా అని పిలుచుకొస్తా. అలే వేతల్గా ముద్దగా ఇంత పెద్ద బాల్ పెట్టుకొని ఒక్కళ్ళు వచ్చకపోయేంత బాత్రూమ్ పెట్టుకుంటావు. అలా ఏ మొడ్డగాడ్రా, ఒక్కడే పోయేంత ప్లేస్ ఉందని చెప్పింది. ఒకసారి లోపల పోయి చూడు, 20 మంది ఒకేసారి ఉచ్చపోసేంత కుండీలున్నాయి. అరే అతుగా ఇదేంది, బాత్రూమ్ ఇంత పెద్దగా ఉంది? అరే ఎరిగింది సాల్ బే, బయటికి రా. అరే ఎవర్రా మీరు? ప్రశాంతంగా ఎరగని గుడిగారు. నువ్వెందుకు బయటికి వచ్చినావురా? మా ఇక్కడే నేను ఆ దోజగానే పిలిచిన. నీ అవ్వ వాడకో, నువ్వు పెట్టిన టెన్షన్ కి సగమే ఎరిగి గుద్ద గడుకోకుండా బయటికి వచ్చిన. ఆతుగాడు బాత్రూమ్ లో లేడు, మరి ఎడిపోయి ఉంటాడు. అబ్బా, మందు తాగినాక సిగరెట్ తాగితే సమ్మగా ఉంది. అరే పొట్టి మా ఇక్కడే, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. బిల్లు కట్టినావా బతికిపోతావు, లేకపోతే ఉంటది చూడు. ఆగ్లా చుల్లిగా మా దోజాలు పోయి కదా నీ పిలువనికే. అలాగానే నీ మొక్క మీద బిల్లు వలదెంగుతాం. అరే కొట్టుగా పిత్తుగా ఆతుగాడు లేడరా, చెక్కేసిండు. ఫోన్ చేయ చుల్లిగానికి. ఆల్రెడీ చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. చిచ్చాప్ వచ్చుందా? లేవరా పొట్టి మా ఇక్కడే, ఫస్ట్ పని నీతోనే మొదలు పెడతా. బాచాన్లు తోంపించావా అన్న? మా హోటల్ రూల్ ఏంటంటే పని చేయించుకుంటా గంటకోసారి గుద్ద కూడా వలదెంగుతుండాలి. ఇదేం బొచ్చుల లూల్లా. A few moments later. ఆతుగానికి పిలవద్దు అంకుల్, అంతో పనుంది. ఆ చూతేగాడు నైట్ నుంచి ఇంటికి రాలే. ఇంటికి రాలేదా? వాడు పక్క లపాకిల్తానే పోయి ఉంటాడు, పోయి అన్నే వెతుకోండి.
వాళ్ళంతా మంచోళ్ళని మీగిట్లా తెలిసిపోయిందా అంకుల్? దరిద్రం కడుపులో కొడితే తెలియకుండా ఉంటుందా?